బాలరాజు చిన్ని కోసం కొన్న ఆ చైన్‌కి సంబంధించిన ఒక స్లిప్ ద్వారా మొత్తం నిజాన్ని తెలుసుకున్నాడు దేవ. అంటే కావేరికి, బాలరాజుకి ఒక కూతురు ఉంది. 10 ఏళ్ల కూతురు. ఆ కూతురు ఎక్కడ ఉంది? అసలు ముందు ఈ హాఫ్ టికెట్ గాడు ఎక్కడున్నాడు? వాడిని పట్టుకుంటే మొత్తం నిజాలు తెలుస్తాయని ఇమ్మీడియేట్‌గా 24 గంటల్లోపు వాడిని పట్టుకొని రండి అన్నట్టు తన మనుషులకి చెప్తాడనమాట. చిన్ని బాలరాజ్‌కి చిన్న చిన్న మాటలు నేర్పించాలి. అంటే డాక్టర్ గారు స్పీచ్ థెరపీ ఇమ్మన్నారు. ఆలోపు చిన్న చిన్న పదాలు కొంచెం ట్రై చేపిచ్చండని చెప్పారు కదా! మనం ట్రై చేపిద్దామని ఫస్ట్ చిన్ని అనిపిస్తుంది. కానీ తన వల్ల కాదనమాట. అమ్మ అనిపిస్తుంది. అప్పుడు కూడా తను చెప్పలేకపోతాడు. నాన్న అని ఒక పదంతో బాలరాజులో కొంచెం కదలికలు మొదలవుతాయనమాట. అంటే నాన్న అనే పదానికి స్పందిస్తాడు. ఇంకా చిన్ని నాన్న అని పిలిస్తే మనస్ఫూర్తిగా నిజంగా కోలుకుంటాడేమో పూర్తిగా. అదే విషయాన్ని హాఫ్ టికెట్ చెప్తాడు. నాన్న అన్న పదానికి కొంచెం కదులుతున్నాడు చిన్ని. నాన్న అని పిలవవా అంటే పిలవదు. మనసులో తనకి బాగా కోపమనమాట నాన్న అని మీద. అందుకని రాజు నేను చెప్పి నువ్వు మెడిసిన్స్ తీసుకురాపో అని చెప్పని హాఫ్ టికెట్ పంపిస్తుంది. హాఫ్ టికెట్‌కి వచ్చేటప్పుడు చందు కనిపిస్తాడు. నేనింకా రాజు అంకుల్ దగ్గరికి వెళ్ళాను ఇంటికి. అక్కడ మీరు లేరు. మీరెక్కడున్నారో కూడా నాకు తెలియలేదు అని చెప్పని చిన్ని మీద కోప్పడతానమాట. చిన్ని చందుని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే గట్టిగా పట్టుకుంటుంది. అంటే తన బంధువులు ఒకరైనా తనని చూడ్డానికొచ్చారు అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అయితే చందు మావయ్య అనుకుంటూ మీరు నాకు వరుసగా మావయ్యే కదా అవుతారు అని చెప్పని ప్రేమగా పలకరిస్తారు. ఎలా ఉంది మావయ్య అన్నట్టుగా. అయితే చిన్నికి నచ్చదు కదా! వాళ్ళ నాన్న అని పిలవాలి అంటే మిమ్మల్ని రాజు అంకుల్‌ని పిలిచే అలవాటయింది. రాజు అంకుల్‌నే పిలుస్తానులే అని అంటాడు. ఎందుకంటే చిన్ని సంతోషంగా ఉండడమే చందుకి కావాలనమాట. అందుకని చిన్ని కోసం చిన్ని ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేస్తాడనమాట. మామయ్య ఎలా ఉన్నాడు అంటే ముందు మావయ్యని పలకరించని అంటూ రాజు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరి